హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నాయికల యొక్క లక్షణాలు, నాయికలు ఎన్ని రకాలు అనేది నోట్స్తో సహా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను ఇంగ్లీష్లో. క్వాలిటీస్ ఆఫ్ నాయికాస్. అకార్డింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ నాయికాస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. నాయికాస్ పరంగా మనకు ఇవి 3 రకాలుగా విభజింపబడింది. మొదటిది స్వీయ, పరకీయ, సామాన్య. భానుదత్త ఇన్ హిజ్ రసమంజరి డివైడెడ్ స్వీయ నాయిక యాజ్ ముగ్ధ, మధ్య, ప్రగల్భ. భానుదత్త గారు తన రసమంజరిలో ఈ స్వీయ నాయికలు మళ్ళీ 3 రకాలుగా విభజింపబడ్డాయి. నార్మల్గా అయితే నాయికాస్ 3 రకాలు, అవి స్వీయ, పరకీయ, సామాన్య అని చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ స్వీయ నాయికని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ముగ్ధ, మధ్య, ప్రగల్భ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పరకీయ. పరకీయ నాయక కూడా మళ్ళీ 2 టైప్స్గా విభజింపబడ్డాయి. ఒకటి కన్య, నెక్స్ట్ పరోధ. ముందుగా మనము స్వీయ నాయిక యొక్క శ్లోకము, అవి ఎన్ని టైప్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. ముందుగా స్వీయ నాయిక యొక్క శ్లోకం ఈ విధంగా నేర్చుకోవాలి. సంపత్కలే విపత్కలే యానా ముంచతి వల్లభౌ శిలార్జవ గుణోపేత స్వీయాకతీత బుద్ధి సాచి స్వీయత్రిధ ముగ్ధ మధ్య ప్రగల్భ కాచ్యాయతే. ఈ విధంగా శ్లోకానికి రాసి వాటి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అర్థం ఏంటి ఈ శ్లోకానికి అంటే, ద నాయిక హూ సర్వ్స్ హర్ నాయక డజంట్ డిజర్ట్ హిమ్, మెయింటైన్స్ హర్ చాస్టిటీ ఇన్ ఎనీ కండిషన్ అండ్ రిమైన్స్ లోయల్ టు హిమ్. ఇక్కడ స్వీయాని యొక్క క్యారెక్టర్ని ఎలా చెప్తున్నాము అంటే, పర్టికులర్ నాయిక అనేది ఎలా ఉంటుంది తన నాయక దగ్గర అంటే, ఒక గర్ల్, ఒక తన బాయ్, వాట్ ఎవర్ ఇట్, హస్బెండ్ కానీ లవర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, బాయ్ దగ్గర ఎలా ఉంటుందంటే తనే ప్రపంచం. తన దగ్గర తను ఎలా ఉన్నా కూడా, నాయక ఎలా ఉన్నా కూడా నాయిక అనేది చాలా స్టెబుల్గా ఉంటుంది. ఎనీ కండిషన్లో తను ఒక లాయల్గా చూపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే మనము ఏం చేస్తాము, నాయకుడు ఎలాంటి చిన్న పొరపాటు చేసినా కూడా తను సర్దుమణిగేలాగా ఉండాలి అన్న టైప్స్ వీళ్ళు స్వీయ క్యారెక్టర్ అని కిందికి వస్తారు. ఈ స్వీయాని మళ్ళీ 3 రకాలుగా ముగ్ధ, మధ్య, ప్రగల్భ ఆల్రెడీ చెప్పాను. ముందుగా ముగ్ధ యొక్క శ్లోకాన్ని తెలుసుకుందాం. తత్ర అనుకురిత యౌవన ముగ్ధ సాచా జ్ఞత యౌవన జ్ఞత యౌవన అని శ్లోకాన్ని రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి అంటే, దిస్ నాయిక ఈజ్ వెరీ షై, సైలెంట్, క్వైట్లీ వీపింగ్ ఆన్ సీయింగ్ హిజ్ అఫెన్స్. నాయిక ఎలా ఉంటుందంటే చాలా సిగ్గుతో కూడింది, చాలా నెమ్మదస్తురాలు, చాలా మంచిది. ఏదన్నా తన నాయకుడు ఏదన్నా కొంచెం తప్పు పొరపాటు చేసినా తనలో తాను ఏడుస్తుంది, కానీ తను అరవలేదు, షౌట్ చేయలేదు, తనకి క్వశ్చన్ చేయలేదు. లైక్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ ముగ్ధ క్యారెక్టర్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మధ్య. సామాన లజ్జ మదన మధ్య శ్లోకాన్ని రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి, షీ విల్ బీ ఇన్ ద షై స్టిల్ హ్యావింగ్ అమోరస్ ఫీలింగ్ అండ్ ఎంకరేజెస్ ద నాయక. ఏమంటున్నారంటే ఇక్కడ నాయిక సైలెంట్గా సిగ్గుపడుతూ అంటే క్వైట్గా ఉన్నప్పటికీ తన ఫీలింగ్స్ని వ్యక్తపరుస్తుంది నాయకకు. అలాంటి వాళ్ళని మధ్య అంటారు. అంటే అలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది అనేసి చెప్పుకోరావటం మధ్య క్యారెక్టర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ది ప్రగల్భ. పతి మాత్ర విషయక కేలి కల్ప కోవిద ప్రగల్భ అని శ్లోకాన్ని రాసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.
ఈ శ్లోకానికి యొక్క అర్థం ఏంటి అంటే, ఏ విమెన్ హూ ఈజ్ ఫుల్లీ మెచ్యూర్డ్ అండ్ హ్యావింగ్ స్కిల్స్ ఇన్ అమోరల్ స్పోర్ట్స్. ప్రగల్భ వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. వాళ్ళ స్కిల్స్ చాలా డిఫరెంట్ యాంగిల్స్‌లో చూపించటం జరుగుతుంది. నాయిక దగ్గర చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తారు. ప్రతి దాంట్లో మంచి స్కిల్స్‌ని చూపిస్తూ ఉంటారు. అంటే ఏడిచి మూలకుండి తనకు క్వెషన్ చేసి అడగటం ఇలాంటిది కాకుండా చాలా షార్ప్ బిహేవియర్ ఉంటుంది. లైక్ దట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ ప్రగల్భ క్యారెక్టర్. నెక్స్ట్ సెకండ్ స్వీయాలో 3 రకాలు చెప్పేసాం కదండీ. నెక్స్ట్ సెకండ్‌ది వచ్చేసి పరకీయ. నాయికలో సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి పరకీయ నాయిక. దీనికి శ్లోకం చూద్దాం. పరానురాగ వ్యాపార గోపన దత్త మానస పరకియేతి సా ప్రోక్త భరతగమ వేదిభిః సా చాపి ద్వివిధ కన్య పరోద చేతి భేదః. అంటే ఏంటంటే పరకీయ నాయక ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఒక అడల్టరీ ఇన్ సీక్రెసీ చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తుంది. మళ్ళీ ఈ పరక్రియ క్యారెక్టర్స్ 2 టైప్స్‌గా చెప్పబడ్డాయి. కన్య, పరోధ. మొదటిగా కన్య చూద్దాం. కన్య అన్‌మ్యారీడ్ గర్ల్ హూ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హర్ పేరెంట్స్, క్లెవర్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ అవుట్‌ఫిట్టింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఇన్నోసెంట్ విత్ లవర్స్. పరకీయలో కన్య అంటేనే మనకు తెలుస్తుంది. కన్య అంటే అన్‌మ్యారీడ్ గర్ల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎలా ఉంటారంటే పేరెంట్స్ కంట్రోల్‌లో ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. చాలా క్లెవర్‌గా ఉంటారు. మళ్ళీ తర్వాత ఒక తన అవుట్‌ఫిట్టింగ్ పైన చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటారు. ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి అన్నట్టు. ఫ్రెండ్స్‌తో, లవర్స్‌తో ఇన్నోసెంట్‌గా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్స్‌ని కన్య క్యారెక్టర్స్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పరోధ. మ్యారీడ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్ టు హర్ హస్బెండ్స్ విల్, సాటిస్ఫైడ్ హర్ హస్బెండ్ ఎట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ మెన్. ఈ పరోధ క్యారెక్టర్స్ ఎలా ఉంటారంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్ చెప్పినట్టు వింటూ కూడా వాళ్ళ హస్బెండ్ని సాటిస్ఫై చేస్తూ కూడా వేరే అదర్ మెన్ పైన ఇంట్రెస్టింగ్‌గా ఉండే క్యారెక్టర్స్‌ని మనము పరోధ క్యారెక్టర్స్ అంటాం. నెక్స్ట్ నాయికలో థర్డ్ వన్ సామాన్య నాయిక. శ్లోకం చూద్దాం. సాధారణ స్త్రీ గణిక కళా ప్రగల్భ్య ధైర్యకృత్ జన కామ సుఖర్థజన స్వతంత్రహం యు స్కందకన్ రక్తేవ రంజయేద ధ్యాని స్వనర్థ వివస్యేత్. అంటే ఏంటి? ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అంటే ఏ విమెన్ హూ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ మ్యానిపులేటింగ్ అండ్ లూరింగ్ పీపుల్ విత్ బ్యూటీ, నాలెడ్జ్ అండ్ మ్యూజిక్ అండ్ డాన్స్ షోస్ హర్ లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే తను చాలా ప్రొఫిషియంట్‌గా ఉంటుంది. ఒక పీపుల్‌ని అట్రాక్ట్ చేయటంలో తన బ్యూటీతో కానివ్వండి, నాలెడ్జ్‌తో కానివ్వండి, మ్యూజిక్, డాన్స్ వాటెవర్ షీ హ్యాస్ స్కిల్. అలాంటి స్కిల్స్‌తో అదర్ పీపుల్‌ని మ్యానిపులేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది కూడా ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. మనీ కోసం మాత్రమే చేసే వాళ్ళను సామాన్య నాయిక అంటారు. చూసారు కదండీ! నాయిక యొక్క లక్షణాలు, వాటి ఎక్స్‌ప్లనేషను, వివిధ రకాలు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.